ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు, అదే మన తల్లిదండ్రులు. ఈ చాప్టర్ లో మనం ఫస్ట్ ఈ పద్యాలు వచ్చేకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పద్యాలు అండ్ అలాగే ఈ టోటల్ పీడిఎఫ్ మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడైతే కొంచెం ఒక బ్రౌజర్లో అయితే తీసుకుని వెళ్తుంది. అక్కడ 2 or 3 స్టెప్స్ ఉంటాయి గాయస్. ఆ స్టెప్స్ తర్వాత అయితే పీడిఎఫ్ అయితే నేను పెడతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ 6 ఇంపార్టెంట్ పోయమ్స్ గాయస్, ఇవి ఇంపార్టెంట్ పద్యాలు. ఇవి చూసుకున్నట్లయితే మీకు 8 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ పార్ట్ అయితే మనకి వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకతలో 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ నుంచి. ఇవి చూసుకున్నట్లయితే మీరు 8 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ అలాగే కింద మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ ఒకటైతే ఉంది, పాఠ్యభాగ కవి గురించి. అదే ఫ్రెండ్స్, ఈ లెసన్కి కవి ఉంటాడు కదా, అతని గురించి అయితే రాయాల్సి ఉంటుంది. ఒక 2-3 లైన్స్ వద్దులే గాయస్, 4 లైన్స్ అయితే రాయండి. 4 మార్క్స్ అయితే మీకు పడతాయి. అలా మార్క్స్ని అయితే మిస్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్ మార్క్స్ అనేవి. కింద పార్ట్ 3లో చూసుకున్నట్లయితే భాషాంశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 8 భాషాంశాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే కింద 8 ఉన్నాయి. టోటల్గా 16 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మీరు చూసుకోండి క్లియర్గా. ఫస్ట్ లెసన్ ఇవి. సెకండ్ లెసన్కి మనం ఇప్పుడు వచ్చేస్తే బతుకు గంప ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కానీ ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ సృజనాత్మకత అండ్ అలాగే భాషాంశాలు, ఇలాగే ప్రతి చాప్టర్కి అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి చాప్టరు ఇక్కడ 4th చాప్టర్ ఉపన్యాస కళ. దీంట్లో కానీ మనం పద్యం చదివి రాయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ ఫస్ట్ రోమన్లో. ఇక్కడ మనకు జాలియన్ లావాబాగ్. ఇక్కడ మనకైతే పద్యం లేదు ఫ్రెండ్స్. ఈ లెసన్ నుంచి అయితే ఫస్ట్ రోమన్ నుంచి రాదు, ఇదైతే స్కిప్ చేయొచ్చు ఫస్ట్ రోమన్కి. అండ్ అలాగే 6th లెసన్ కూడా ప్రకృతి సందేశం. ఈ లెసన్ నుంచి కూడా ఫస్ట్ రోమన్ క్వశ్చన్స్ అయితే రావు. 7th లెసన్కి వెళ్ళినట్లయితే చేజారిన బాల్యం. ఈ లెసన్లో మనకైతే 2 పద్యాలు అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మనము భాషాంశాలు కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 11 అయితే ఉన్నాయి. 8th లెసన్ చూసుకున్నట్లయితే జీవని. ఇక్కడ నుంచి మనకైతే ఒక పద్యం అయితే వచ్చింది, దానికి 4 క్వశ్చన్స్. దీంట్లో ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ అయితే అన్నిట్లో కామన్గా ఉంటుంది. అదేంటంటే పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అని అయితే అడుగుతారు. ఏదో ఒక ఈ పద్యం ఏ పాఠానికి సంబంధించింది, అలా ఏదో ఒకటి మనం అడిగేస్తే అయిపోయా ఫ్రెండ్స్. అక్కడ లేనివి 2 మార్క్స్ అయితే ఈజీగా పడిపోతాయి. అండ్ అలాగే పైన 3 అయితే మనం పద్యం చూసుకున్నట్లయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇక్కడ దీంట్లో భాషాంశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చాప్టర్ని అయితే జీవని మెయిన్గా చూసుకోండి. దీని నుంచి మన గ్రామర్లో వచ్చేకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రాజధర్మం 9th చాప్టర్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకి 3 పద్యాలు అయితే ఇచ్చేసారు. ఇక్కడ కానీ గ్రామర్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఫోకస్ చేయండి. 10th లెసన్ చూసుకున్నట్లయితే కన్యాశుల్కం. ఈ లెసన్ నుంచి మనకి ఫస్ట్ రోమన్ అయితే స్కిప్ అయింది, గ్రామర్ ఎక్కువ ఉంది. యుద్ధ విజేత 11th చాప్టర్. ఈ లెసన్ నుంచి అయితే మనకు ఫస్ట్ రోమన్ అయితే రాదు, పద్యాలు ఉండవు. అండ్ 12th లెసన్ కూడా సుక్తి సుధా. ఈ లెసన్ నుంచి కూడా రావు మనకి. ఉపవాచక రామాయణం నెక్స్ట్. ఇక్కడైతే మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 8 చూసుకున్నట్లయితే మీరు 8 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ రామాయణం క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒకటి పక్కాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ 8 క్వశ్చన్స్ నుంచి. ఇక్కడ పాత్ర స్వభావాలు కూడా వీళ్ళవైతే మెయిన్గా చదువుకోండి ఫ్రెండ్స్, ఈ 12 మెంబర్స్వి. అండ్ అలాగే కింద జాతీయాలు ఉన్నాయి ఫ్రెండ్స్.
కింద మోడల్ పేపర్స్ ఇందాక చెప్పా కదా, అంతే ఫ్రెండ్స్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 15 మినిట్స్ అయితే పేపర్ని బాగా రీడ్ చేయాల్సి ఉంటుంది అండ్ 3 అవర్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టైంని అయితే బాగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.